అనునాకి ఫైల్స్కు స్వాగతం. ఇక్కడ మన గతంలోని దాగి ఉన్న సత్యాలను మనం వెలికితీస్తాం. విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా, లేదా నాగరికత ప్రారంభం నుండి మనకు దివ్య జీవుల మార్గదర్శకత్వం ఉందా? ఈ ఎపిసోడ్లో అనునాకి స్వర్గం నుండి దిగివచ్చి మానవ చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చిన మర్మమైన దేవుళ్ల మూలాల్లోకి మనం లోతుగా ప్రవేశిస్తాము. దేవతలు స్వర్గం నుండి దిగివచ్చారనే పురాతన పురాణాలు కేవలం కథలు మాత్రమే కాదు, చారిత్రక రికార్డులు అని నేను మీకు చెబితే, వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు మానవ అవగాహనకు మించినది, గ్రహాంతరవాసులది ఎదుర్కొంటే చరిత్ర అంతటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాగరికతలు, మెసొపొటేమియాలోని సుమేరియన్ల నుండి మెసోఅమెరికాలోని మాయన్ల వరకు ఆకాశం నుండి దిగివచ్చే శక్తివంతమైన జీవుల గురించి వింతైన సారూప్య కథలను చెబుతాయి. అవి జ్ఞానం, చట్టాలు మరియు సాంకేతికతను కూడా తీసుకువస్తాయి. ఈ జీవులను దేవుళ్లుగా వర్ణించారు, కానీ వారి సామర్థ్యాలు ఆ కాలంలోని అత్యంత శక్తివంతమైన పాలకులకు కూడా చాలా దూరంగా ఉన్నట్లు అనిపించింది. వారు నిజంగా దైవికమైన వారా, లేదా వారు మరేదైనానా? సుమేరియన్లు పురాతన నాగరికతలలో ఒకటైన అనునాకి ఉనికిని నమోదు చేశారు. భూమిని పరిపాలించడానికి స్వర్గం నుండి వచ్చిన ఖగోళ జీవులు 6000 సంవత్సరాల క్రితం మట్టి పలకలలో చెక్కబడిన ఈ కథలు ఈ జీవులను కేవలం పాలకులుగా కాకుండా మానవాళి విధి యొక్క ఇంజనీర్లుగా వర్ణిస్తాయి. పురాతన బాబిలోనియన్ సృష్టి పురాణమైన ఎనుమా ఎలిష్ అనునాకి ప్రపంచాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించినట్లు వివరిస్తుంది. గ్రంథాల ప్రకారం ఈ దేవతలు స్వర్గాలను మరియు భూమిని విభజించారు, నక్షత్రాలను కదలికలో ఉంచారు మరియు వాటిని సేవ చేయడానికి మానవులను కూడా సృష్టించారు. ఈ పురాణాలు కేవలం ఉపమానాలు అయితే, అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఇతర ఇతిహాసాలతో ఎందుకు సరిపోతాయి? పురావస్తు శాస్త్రవేత్తలు మన పురాతన గతం గురించి ప్రశ్నలను లేవనెత్తే అనేక కళాఖండాలను కనుగొన్నారు. మెసొపొటేమియా శిరస్త్రాణాలలో లభించిన వింతైన శిల్పాలు, శిరస్త్రాణాలు మరియు శ్వాస ఉపకరణాలు వలె కనిపించే వాటిని ధరించిన బొమ్మలను చిత్రీకరిస్తాయి. ఆ సమయంలో ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ సాంకేతిక ఉనికిని సూచిస్తాయి. ఇతర చిత్రణలు రెక్కలుగల జీవులు మానవులపై తిరుగుతున్నట్లు, ఆధునిక సాధనాలు లేదా ఆయుధాలను పోలి ఉండే వస్తువులను పట్టుకున్నట్లు చూపుతాయి. ఈజిప్టులోని పిరమిడ్లు, లెబనాన్లోని బాల్బెక్లోని భారీ రాతి వేదికలు మరియు మెసొపొటేమియాలోని జిగ్గురాట్లు వంటి పురాతన మెగాలిథిక్ నిర్మాణాలు ఈ పురాతన జీవులతో సంబంధాలను కలిగి ఉన్నాయని చెబుతారు. ఆ కాలంలోని ఆదిమ సాధనాలతో ఇంత భారీ స్మారక చిహ్నాలు ఎలా నిర్మించబడ్డాయి? అనునాకి వాటిని నిర్మించడానికి అవసరమైన జ్ఞానాన్ని లేదా యంత్రాలను కూడా ఎలా అందించారో? అనునాకి కేవలం పౌరాణిక వ్యక్తులు కాదు, వారు మానవ నాగరికతకు వాస్తుశిల్పులు అని చెప్పబడింది. సుమేరియన్ రికార్డులు వ్యవసాయం, గణితం, ఖగోళ శాస్త్రం మరియు రచనలను కూడా పరిచయం చేసిన ఘనతను వారికి అందిస్తాయి. కానీ ప్రశ్న మిగిలి ఉంది, ఎందుకు? స్వర్గం నుండి శక్తివంతమైన జీవులు భూమికి దిగివచ్చి ఆదిమ మానవులకు నాగరికత రహస్యాలను ఎందుకు నేర్పుతారు? ఒక వివాదాస్పద సిద్ధాంతం ప్రకారం అనునాకి దేవుళ్ళు కాదు, కానీ చాలా నిర్దిష్ట ప్రయోజనం కోసం భూమిని సందర్శించిన గ్రహాంతర జీవులు. బంగారం. అనునాకికి మనుగడ కోసం బంగారం అవసరమని, బహుశా వారి స్వంత గ్రహం యొక్క వాతావరణాన్ని నిలబెట్టుకోవడానికి బంగారం అవసరమని పురాతన గ్రంథాలు సూచిస్తున్నాయి. కానీ దానిని స్వయంగా తవ్వే బదులు వారు తమ కోసం పని చేయడానికి మానవాళిని సృష్టించారని భావిస్తున్నారు. ఒక జాతిగా మనం ఒక ఉద్దేశ్యం కోసం రూపొందించబడ్డామా? మానవ నాగరికత యొక్క పునాదిని ఒక ఖగోళ అజెండాతో ముడిపెట్టవచ్చా? అనునాకి మానవులను సృష్టించినట్లయితే వారు దానిని ఎలా చేశారు మరియు ఎందుకు? తదుపరి ఎపిసోడ్లో మన ఉనికి యొక్క అతిపెద్ద రహస్యాలలో ఒకదానిలోకి మనం మునిగిపోతాము. ఆ మానవాళిని కూడా ఆకృతి చేసిన జన్యు ప్రయోగం గతం రహస్యాలతో నిండి ఉంది మరియు అనునాకి మనం నిజంగా ఎవరో అర్థం చేసుకోవడానికి కీలకం కావచ్చు. మానవ DNA గ్రహాంతర జీవులచే మార్చబడిన అవకాశాన్ని మేము విప్పుతున్నప్పుడు తదుపరి ఎపిసోడ్లో మాతో చేరండి. మీరు ఈ లోతైన డైవ్ను ఆస్వాదించినట్లయితే తదుపరి రాబోయే వాటిని మిస్ కాకుండా ఉండటానికి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ను నొక్కడం మర్చిపోవద్దు.